హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ ఫ్యాషన్. మా తన్వి పాప పుట్టినాక మా ఫస్ట్ లాంగ్ ట్రిప్ అనమాట. అది కూడా ఫ్యామిలీ అంతా కలిసి. అంతా అంటే ఓన్లీ నేను, వెంకీ, పాప, అత్తయ్య గారు, మావయ్య గారే కాదు, మా మమ్మీ డాడీ, మళ్ళీ హైదరాబాద్ నుంచి మా బావగారాలు, బెంగళూరు నుంచి మా అక్కలు కూడా వస్తున్నారు. ఇంతకీ ఈ అకేషన్ ఏంటి, స్పెషల్గా ఇంతమంది కలిసి ఎందుకు వెళ్తున్నాం అనుకుంటున్నారా? మా తన్వి పాపది పుట్టెంటుకలు అండ్ చెవులు కొట్టించడం. ప్రీవియస్ వీడియో చూసుంటే ఈ పాటికి మీకు అర్థం కూడా అయిపోయి ఉంటుంది మేము ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నామో. చూడకపోతే నేనే చెప్పేస్తాను. వెంకీ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ చెవులు కుట్టించడం గుండు ఫస్ట్ది అయితే తిరుపతిలో చేస్తారు. సో మేమంతా కలిసి తిరుపతి వెళ్తున్నాం. ఫస్ట్ నేను తన్వి వెళ్ళి మమ్మీ డాడీని పిక్ చేసుకోవడానికి వెళ్ళామన్నమాట. అక్కడి నుంచి వాళ్ళని పిక్ చేసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చేది. అక్కడి నుంచి ఇంకా మేమంతా స్టార్ట్ అయిపోయాం. సో మా తన్వి పాప మేమంతా కలిపి మా తిరుపతి ట్రిప్ వెళ్తున్నాం. తన్విది యాక్చువల్గా అయితే లాంగ్ ట్రిప్ ఇదే ఫస్ట్. మా అందరితో పాటు మా అమ్మమ్మ కూడా వస్తున్నారు. మా అమ్మమ్మ అంటే యాక్చువల్లీ వెంకీ వాళ్ళ అమ్మమ్మ. ఆల్మోస్ట్ 15 years తర్వాత వెళ్తున్నారంట తిరుపతి మళ్ళీ. ఇలాంటి ఫ్యామిలీ ట్రిప్స్ అన్నీ చాలా బాగుంటాయి కదా. ఇప్పుడు దాకా పెట్టిన అన్ని వీడియోస్లో ఇది కొంచెం లెంతీ ఉంటుంది అనమాట. ఎందుకంటే 2-3 daysది కలిపి ఒకే వీడియోలో పెట్టేశాను. విజయవాడ నుంచి తిరుపతి ఆల్మోస్ట్ 6 to 7 hours జర్నీ. మేము కొంచెం భయపడ్డాం, అమ్మో తన్వి ఓకేనా, చాలా లాంగ్ జర్నీ కదా, బాగానే ఉంటుందా, సపోర్ట్ చేస్తుందా. కానీ తనేమీ పెద్దగా ఇబ్బంది పడలేదు, మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అంటే దానికి రీజన్ మా మమ్మీ కూడా ఉండడం. మా మమ్మీ ఉంటే తన్వి చాలా కంఫర్ట్ ఫీల్ అవుతుంది. మా మమ్మీ దగ్గరే ఎక్కువ ఉంటుంది అనమాట నా దగ్గర కంట. అంటారు కదా, న్యూ మామ్స్కి వాళ్ళ మామ్ ఖచ్చితంగా ఉండాలి అని. అది నా విషయంలో అయితే 100% నిజం. మ్యాక్సిమం నేను తన్వి మమ్మీ నేను ముగ్గురు ఉన్నామంటే మ్యాక్సిమం ఇంకా తన్వి మమ్మీ దగ్గరే ఉంటుంది, నా దగ్గర కూడా ఉండదన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మా అమ్మ దగ్గర. సో కొద్దిసేపు కార్లో ఆడుకొని తర్వాత నిద్రపోయింది. బాగానే ఉన్నది ఓవరాల్గా అయితే. ఫైనల్గా అయితే ఒక 4 to 5 టీ బ్రేక్స్ తీసుకొని ఇంకా లాస్ట్గా తిరుపతి రీచ్ అయిపోయాం. రీసెంట్గా ఈ తాటి బెల్లం కాఫీస్, తాటి బెల్లం స్వీట్స్ బాగా ఫేమస్ అవుతున్నాయి కదా. సరే తిరుపతిలో మాకు అది కనిపించింది అనమాట, తాటి బెల్లం కాఫీ. మేము కూడా ట్రై చేద్దామని ట్రై చేసాం. జనరల్గా కాఫీలో షుగర్ బదులు తాటి బెల్లం వేస్తారు. మా తన్విగాడు కూడా లేసాడు, ఏం జరుగుతుందా అని చెప్పి మధ్యలో. ఈ మధ్యన రీసెంట్ టైమ్స్లో బాగా హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోతుంది కదా. అంటే అది ఉండడం కూడా మంచిదే, బట్ నేనైతే కాఫీని చాలా ఎంజాయ్ చేస్తాను. కాఫీ విత్ షుగర్. తాటి బెల్లం కాఫీ ట్రై చేశాను కానీ ఓకేగా అనిపించింది. జనవరిలో వైకుంఠ ఏకాదశికి మమ్మీ డాడీ అక్క ఆల్రెడీ తిరుపతి వచ్చారంట. అప్పుడు మళ్ళీ సేమ్ హోటల్లోనే టిఫిన్ తిన్నాము అని చెప్పన్నారు. ఇంకా ఫైనల్లీ మేమైతే తిరుమల స్టార్ట్ అయిపోవడానికి అలిపిరి దగ్గరికి వచ్చేసాం. ఆల్మోస్ట్ 6-5 అయిపోయింది. అయినా కూడా చూసారా ఎంత చీకటిగా ఉందో. కొంచెం వెళ్తురు వచ్చుంటే బాగుండేది అని అనిపించింది. మా అత్తయ్య గారు వాళ్ళ కార్ ఆల్రెడీ చెకింగ్ అంతా అయిపోయి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. మేము తిరుపతి రీచ్ అయ్యేసరికి అక్క వాళ్ళు వచ్చేసి పైన తిరుమలకి కూడా రీచ్ అయిపోయారు. ఈ రోజే మా తన్వి పాప గుండు అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాం. అండ్ కొంచెం టెన్షన్గా కూడా ఉంది, కొంచెం ఎక్కువ ఏడుస్తుందేమో అని భయంగా. ఫైనలీ ఇట్స్ టైం. మా అందరిది 3 కత్తిర్లు అయిపోయింది. నెక్స్ట్ మా తన్వి పాప గుండు ప్రోగ్రామ్. నిజంగా అయితే చాలా ఏడ్చింది పాపం. మాలో అయితే మేనమామలు ఉంటే మేనమామలు ఫస్ట్ 3 కత్తిర్లు ఇవ్వాలి పాపకి. లేదు అని అంటే మా డాడీ అనమాట. సో ఓన్ బ్రదర్స్ లేరు కాబట్టి డాడీయే చేశారు తన్వి గడికి ఫస్ట్ 3 కత్తిర్లు. వాడు చూసారా ఎంత క్యూట్గా ఏడుస్తుందో, పాపం చాలా భయపడింది. అలా అని ఎక్కువసేపు ఏడవలేదు, తర్వాత నార్మల్ అయిపోయింది అనమాట. డైవర్ట్ చేయడానికి అయితే చాలా ప్రయత్నాలే చేసాం. తను జనరల్గా గోవిందనామాలు వింటే ఎక్కువ ఎంత ఏడుస్తున్నా కూడా ఏడుపు ఆపేస్తుంది. గోవిందనామాలు పెట్టడానికి ట్రై చేసాం, వినిపించడానికి. కానీ అక్కడంతా సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్కి ఏంటంటే తను కాన్సన్ట్రేట్ చేయలేకపోయింది. అందుకే ఎక్కువ ఏడ్చిందేమో అని అనిపించింది. బట్ ఓవరాల్గా అయితే బాగా జరిగింది. గుండు చేసేటప్పుడు వీడియో తీయకూడదు అన్నారు, అందుకే తీయలేదు. వెంకీ 3 కత్తిర్ల తర్వాత వెంకీ కూర్చోబెట్టుకున్నాడు. నేను తన్ని పక్కన పట్టుకొని ఉన్నా, హ్యాండ్స్ అటు ఇటు కదపకుండా ఉండడానికి. ఫైనల్గా వాడి గుండు, ఇది సెల్ఫీ వీడియో, వాడి గుండు వాడే చూసుకొని చాలా షాక్గా సర్ప్రైజ్డ్గా చూస్తుంది అనమాట. వీడియోస్ ఆర్ మెమరీస్ అంటారు కదా. యాక్చువల్లీ ఈ వీడియో చేస్తూ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు నేను మళ్ళీ ఆ మూమెంట్స్ని ఫీల్ అవుతున్నా. సో ఇట్స్ రియలీ నైస్. నెక్స్ట్ ఇంకా రూమ్కి వెళ్ళి అలా ఫ్రెష్ అయిపోయి తన్వి గడికి చెవులు కుట్టించుకునే ప్రోగ్రామ్ అనమాట.
తన్వి పుట్టినప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడే కలిసారు. అయినా కూడా మా అక్క దగ్గరికి బాగానే వెళ్ళిపోయింది తన్వి గారు. ఫైనల్లీ మా తన్వి గడు ఫ్రెష్ గుండ్లో చూసారా ఎంత బాగుందో. మేమంతా ఇంకా రెడీ అయిపోయి నెక్స్ట్ ఆ చెవులు కుట్టించుకునే ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. వెనకతల భూవి గడు చూసారా ఎలా నిద్రపోతుందో. వాడు రాగానే తన్వికి ఒక గ్రీటింగ్ చేసి మరీ ఇచ్చింది. ఆ గ్రీటింగ్ వీడియోస్ చూపిద్దాం అనుకున్నాను, అది కుదరలేదు. ఇంతకీ ఆ గ్రీటింగ్లో ఏం డ్రా చేసిందో తెలుసా? ఒక హార్ట్ షేప్ గీసి దాన్ని రెడ్ కలర్ క్రేయాన్తో పెయింట్ చేసి ఐ లవ్ తిరుపతి అని రాసి తన్వికి స్పెషల్ అంట తిరుపతిలో కలుస్తున్నందుకు. నిద్రపోయింది కదా, లేపడానికి చూసారా మా అక్క కష్టాలు. నెక్స్ట్ ఇంకా అంతా రెడీ అయిపోయాం కదా, చెవులు కుట్టించుకునే ప్లేస్కి వస్తే వచ్చేసాం. మార్నింగ్ ఆల్మోస్ట్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 వరకు కంటిన్యూస్గా ఇక్కడ ఉంటుందంట. లైక్ లంచ్ బ్రేక్ అలా ఏమీ ఉండదంట. ఇదొక పెద్ద కళ్యాణ మండపం లాగే ఉంది. ఇక్కడ చెవులు కుట్టించడమే కాదు, అక్షరాభ్యాసం కూడా చేస్తారంట. సరే ఇంకా అందరూ ఉన్నాం కదా అని చెప్పి ఇంకా బావగారు వాళ్ళు వివాన్ విత్కకి అక్షరాభ్యాసం కూడా చేసేద్దాం అని అనుకున్నారు ఈరోజే. యాక్చువల్గా అయితే వాళ్ళు బాసర్లో చేద్దాం ఫిబ్రవరిలో అనుకున్నారు. ఇంకా ఫ్యామిలీ అంతా ఉంది ఇంకెందుకులే అని చెప్పి ఈరోజే వీడి చెవులు కుట్టించిన తర్వాత అక్షరాభ్యాసం కూడా చేసేసారు. వెంకీకి వాళ్ళ అమ్మమ్మ అంటే చాలా ఇష్టం, చాలా బాగా చూసుకుంటాడు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, ఎందుకంటే మేము సడన్గా అక్షరాభ్యాసం అని అనుకున్నాం కదా, అందుకనే. చెవులు కుట్టించుకోవడానికి అయితే ఓన్లీ ఇయర్ టాప్స్ ఇస్తే సరిపోతుంది, వాళ్ళు చెవులు కుడతారు. కానీ అక్షరాభ్యాసానికి అయితే కొంచెం పూజా సామాగ్రి తేవాలి, ఒక 1 hour వరకు పూజ పట్టిద్ది అని చెప్పారు. కాబట్టి ఎవరైనా తిరుమలలో అక్షరాభ్యాసం చేయించుకోవాలి అని అనుకుంటే ముందే కనుక్కోండి ఏ ఐటమ్స్ కావాలి పూజకి అని, సో దట్ మీరు ప్రిపేర్డ్గా ఉంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అంటే టైం వేస్ట్ అవుతుంది, హడావిడి కూడా అయిపోతుంది. ఇంకా తన్వి గారిని చెవులు కుట్టించడానికి తీసుకెళ్తాం. ఇలా మంగళ వాయిద్యాలు స్టార్ట్ అయ్యి కొంచెం మంచిగా అనిపించింది.
ఒకే రోజు 2 సార్లు బాగా ఏడ్చింది తన్వి గడు. పడికుండు టైంలో, చెవులు కుట్టే టైంలో. కానీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ లైఫ్ కదా! బీయింగ్ ఎ మదర్ కొంచెం ఎక్కువ బాధేస్తది. కానీ అలాగే చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అంతా మంచిగా జరిగింది, బావుంది అని. కొంచెం సేపు ఏడ్చి తర్వాత వాళ్ళ డ్యాడీ దగ్గరికెళ్ళి కామ్ డౌన్ అయింది. ఆ తర్వాత ఇంకా అందరం ఫోటో సెక్షన్స్ ఉంటాయి కదా! ఫొటోస్ కొంచెం తీసుకొని నెక్స్ట్ అక్షరాభ్యాసం కార్యక్రమం స్టార్ట్ చేద్దామని ఇంకా ఫోటో సెక్షన్స్ అవ్వలేదని చెప్పి ఫోటో సెక్షన్‌లోనే ఉన్నాం అనమాట. ఆ తర్వాత కొంచెం అక్షరాభ్యాసానికి టైం పట్టిద్ది. అదే నేను చెప్పాను కదా! ఐటెమ్స్ మేము కూడా ఆల్ ఆఫ్ సడన్ అనుకున్నాం కాబట్టి ఐటెమ్స్ తెచ్చుకోలేదు. ఐటెమ్స్ తేడానికి వెళ్ళాననమాట. ఈలోపు తన్వి గాడిని కింద పెడితే వాడప్పుడు ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేసింది. తన్వి, భువి ఇంకా వివాన్ ముగ్గురు రేస్ పెట్టుకున్నారు. వీళ్ళందరిలో యక్షిగాడు కొంచెం పెద్దనమాట ఏజ్ వైస్. సో వాడేదో నేను చాలా పెద్దోడిని అనే ఫీలింగ్‌లో ఉన్నాడు. విత్క కొంచెం కొంచెం తొందరగా ఆడుకుంటది గానీ ఎక్కువ అమ్మ కుచి. ఎక్కువ అక్క దగ్గరే ఉంటది. వివాన్ వచ్చేసరికి రామ్‌ది ఒక సినిమా ఉంటది కదా! 'హైపర్' అందులో రామ్‌కి వాళ్ళ డ్యాడీ అంటే ఎంత ఇష్టమో వివాన్‌కి కూడా వాళ్ళ డ్యాడీ అంటే చాలా ఇష్టం. ఇంకా బావగారు కనిపించారంటే చాలు ఇంకా ఎప్పుడు బావగారితోనే ఉంటానంటాడు. అదే బావగారు లేకపోతే అందరితో ఆడుకుంటాడు. చాలా బాగా కలిసిపోతాడు. బాగా చాలా హైపర్ యాక్టివ్ వాడు. అన్నయ్యను తన్వి చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో. కరెక్ట్‌గా చూడండి విత్కని. విత్క అస్సలు యాక్సెప్ట్ చేయదు అక్క ఎవరితో అయినా ఆడుకుంటే. అక్క ఎప్పుడు విత్కతోనే ఆడుకోవాలనమాట. అందుకే అక్క దగ్గరకొచ్చేసి కొంచెం గొడవ చేస్తుంది. యక్షి భువిలో వచ్చేసరికి భువిగాడు ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. యక్షమ్మ వచ్చేసరికి చాలా కూల్, కామ్ గోయింగ్, చాలా పెద్దరికంతో ఉంటాడు. భువిగాడు యాక్చువల్ చిన్న పిల్ల. అసలు ఫుల్ అల్లరి చేస్తది, గొడవ చేస్తది. కావాలి అనంటే ఖచ్చితంగా అది కావాలి అన్నట్టు ఉంటదనమాట. ఫైనల్‌గా అక్షరాభ్యాసం కోసం పూజకు కావాల్సిన సామాన్లన్నీ వచ్చేసినాయి. అక్షరాభ్యాసం కూడా చాలా బాగా జరిగింది. కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే అనమాట. మాకు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత టైం పట్టిద్ది అని. మేము జస్ట్ 10, 15 మినిట్స్‌లో అయిపోతది అని అనుకున్నాం గానీ పూజ స్టార్ట్ అయినాక అడిగాం ఎంత టైం పట్టిద్ది అంటే అప్పుడు చెప్పారు 1 అవర్ దాకా పట్టిద్ది అని. అప్పటికే ఆల్మోస్ట్ 2 అలా అయిపోయి ఇంకా పిల్లలు కొంచెం గొడవ చేశారు ఆకలేస్తుంది అని. అప్పటికి 3:30 అయిపోయేసరికి భువిగాడు బాగా ఆకలేస్తుందని గొడవ చేస్తే మమ్మీ అక్క తన్వి గాడికి బట్టలు పెట్టేసి ఇంక వాళ్ళు లంచ్‌కి వెళ్ళిపోయారు. స్కూల్‌కెళ్ళే పిల్లలు కదా! ఆ టైం వరకు ఆగడం గ్రేటే.
అక్షరాభ్యాసం కూడా బాగా జరిగింది. యాక్చువల్లీ ఆ టైంలో ఏమో తన్వి బాగా ఏడుస్తుంటే వాడికి అప్పటికే 3:30 అలా అయిపోయింది కదా, వాడికి ఫుడ్ పెట్టకపోయేసరికి వాడికి ఫుడ్ తినిపిస్తూ నేను ఆ టేబుల్స్ మీద కూర్చున్నాను. అంతా అయిపోయిన తర్వాత వివాన్ విత్క కూడా బాగా ఎంజాయ్ చేశారు. అక్షరాభ్యాసం కదా, అందుకే స్లేట్స్ పంచిచ్చారనమాట పిల్లలతో. బాగా జరిగింది. మరి మా తన్వి గడిది ఎక్కడ జరిగిద్దో చూడాలి మరి. రితిక డ్రెస్ చాలా బాగుంది కదా, ఒక్క ఫోటో కూడా దిగలేదన్నమాట. ఎన్నిసార్లు ట్రై చేసామో నేను అక్క ఫోటో తీయడానికి. ఇంకా నైట్ మమ్మీ వాళ్ళతో కలిసి డిన్నర్ చేయడానికి వచ్చేసాం. మా అత్తయ్య గారు వాళ్ళు ముందే తినేసారంట. ఈ హోటల్ తిరుమలలో కొత్తగా పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగుంది అండ్ రేట్స్ కూడా రీజనబుల్గానే అనిపించాయి. ఈ హుడీస్ చూసారా, తన్వి గడి లైఫ్ స్టైల్లో తీసుకున్నా. చాలా మంది అడిగారు ఈ హుడీస్ ఎక్కడ తీసుకున్నారు అని. షార్ట్ చేద్దాం అనుకున్నా కుదరలేదు. 3 హుడీస్ తీసుకున్నాను ఇలాంటివి. 2 buy 2 get 1 ఆఫ్ ఉంటే చాలా బాగా చలికి ఆగుతుంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇవన్నీ కంట తన్వి కూడా అందులో చాలా క్యూట్ గా కనిపిస్తుంది. ఇంకా డిన్నర్ చేసి తొందరగా రూమ్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 7కి మా దర్శనం ఉంది. ఓకే, దాట్స్ ఆల్ ఫర్ నౌ. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.